మహోన్నతుడా, మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మరోసారి మమ్మల్ని కాచి కాపాడి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ నీ పాద చెంతకు నడిపించిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నీ మహోన్నతమైన నీ ఆలోచనలతో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడాలని, మా బ్రతుకులను సరిచేసుకోవాలని ఒక అద్భుతమైన అవకాశాన్ని మళ్ళీ మాకు దయచేసిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టులో కృప చూపండి నాయన. చెప్పబడుతున్న ప్రతి మాటను మా బ్రతుకులు ఆపాదించుకున్నట్టులో కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక ఉన్నత లోకాల వైపు నిత్యత్వం వైపు మా బ్రతుకులను నిలబెట్టుకున్నట్టుకు సహాయం అందించమని వేడుకుంటూ, వచ్చిన నీ యొక్క ప్రియ పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను ఈ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కుడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేసి తన పాదచింతకు నడిపించిన తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మళ్ళీ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశం. వారం అంతా గడిచిన కాలమంతా కాచి కాపాడి తన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి మరొక ఈ ఉన్నతమైన అవకాశానికి మనల్ని అందరినీ దయచేశాడు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఆయన సన్నిధికి చేరుకున్న మనం ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళికలను తెలుసుకోవలసిన బాధ్యత, భారం మనందరి మీద ఉందని గుర్తెరిగి చెప్పబడుతున్న ప్రతి విషయంలో బ్రతుకును మలుచుకునేదిగా, బ్రతుకును సరిచేసుకునేదిగా, బ్రతుకులను నిత్యత్వం వైపు నడిపించుకున్నట్టులో ప్రాముఖ్య పాత్ర పోషించుకోవలసిన అవసరత మన మీద ఉందని గుర్తించుకోవలసిన ఆలోచన కలిగి ఉండాలని కోరుతూ, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇచ్చిన అవకాశం వెనకాల మన బ్రతుకులు వెలిగింపబడాలని, మన బ్రతుకులు ఒక స్థితిలోనికి చేరుకోవాలని, ఆయన పట్ల భయభక్తులు కలిగి, ఆయన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి, ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద నా పిల్లల బ్రతుకులు, నా పిల్లల జీవితాలు ఉండాలని తప్పిస్తున్నాడన్న సంగతి మనుషులమైన మనమంతా ఆలోచించాలి. మళ్ళీ ఏనండి, మనుషులమైన మన నుంచి దేవుడు కోరుకుంటున్న ఆలోచన తన పట్ల భయభక్తులు కలిగి, తన ఉద్దేశానుసారమైన ఆలోచనలతో బ్రతుకును ముందుకు నడిపించుకుంటూ, తన అధికారం కింద, తన పాలన కింద తనకి విధేయులై బ్రతుకులను ముందుకు నడిపించుకుంటూ, రక్షణను స్థిరపరచుకుంటూ, ఒక మహోన్నతమైన లోకాలకు బ్రతుకులను ముందుకు తీసుకుపోయే వరంగా, బ్రతుకులను నడిపించుకునే వరంగా మనం ఉండాలన్నది కన్నతండ్రి ఉద్దేశం, కన్నతండ్రి ప్రణాళిక అన్నది మర్చిపోకూడదు. దేవుడు ఆయన కోరుకున్న ఆలోచనలను మనం చూడగలిగితే, మానవాళికి రక్షణను దయచేయడంలో, మనుషులకు రక్షణ ఇవ్వడంలో, ఈరోజు ఈ రక్షణ ఉంది చూశారు, ఈ యొక్క భాగ్యం మనం పొందుకున్నాం చూశారు. ప్రియమైన దేవుని వారలారా, తన పట్ల భయభక్తులు కలిగి, తన పట్ల విధేయత కలిగి, తన అధికారం కింద, తన ఆలోచనల కింద ఉన్నవారికి ఈ రక్షణను, ఈ ఉన్నత స్థితిని మనకు దయచేశాడని గమనించండి. ఈ ఉద్దేశాలను కలిగి ఉండండి. మీరు
ఇది ఊరికే వచ్చింది కాదు, మనం ఆలోచించుకుంటూ వచ్చింది కాదు, మనం కోరుకుంటూ వచ్చింది కాదు. ప్రియమైన దేవుని వారలారా, తన పట్ల భయభక్తులు కలిగి తనకు విధేయులైన పిల్లలకు, తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా తన ప్రభుత్వం కింద బ్రతుకులు నడిపించుకున్న వారిగా మన బ్రతుకులు ఉండగలిగినప్పుడు ఈ రక్షణ భాగ్యం, ఈ ఉన్నత స్థితిని పొందుకొనగలిగాం. దేవుడు కోరుకుంటున్న ఆలోచన అది అన్నది మనం ఆలోచించాలి. అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనుషులమైన మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే తన పట్ల భయభక్తులు కలిగి ఉండాలన్నది తండ్రి ఉద్దేశం. భయభక్తులు కలిగి ఉండగలిగినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగి ఉంటాం. తండ్రి యొక్క జ్ఞానానికి మన బ్రతుకులు దగ్గర అవుతా ఉన్న సంగతి మర్చిపోకూడదు. వింటున్నారా నేను చెప్పే మాటలు? తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉండడం వలన జ్ఞానానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు మనం దగ్గర అయిపోతా ఉన్న సంగతి మర్చిపోకూడదు. నీళ్ళ గ్లాసు నాకు పెట్టరా, తరచుగా దూపు అవుతుంటుంది. ప్రేమైన దేవుని వారలారా, గమనిస్తే ఒక సందర్భాన్ని ఆలోచిస్తే కొర్నేలి ఈరోజు రక్షణ, అనేకులకు రక్షణ భాగ్యం, అనేకులకు ఈ స్థితి మనకు దొరికింది అని అంటే, ఈరోజు యూదుల నుంచి, ఇశ్రాయేలు నుంచి సమస్త మానవాళికి ఈ రక్షణ భాగ్యం పొందుకోవడం వెనకాల, పొందే ఆలోచన వెనకాల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన ఆలోచన మనకు కనబడుతుందండి. ఏంటంటే అది తన పట్ల భయభక్తులు కలిగి ఉండడం వలన, తన ఆలోచనలకు అనుకూలంగా నిలబడడం వలన, తన అధికారం కింద, తన పాలన కింద తనకు విధేయులైన పిల్లలుగా మనం నిలబడగలిగినప్పుడు రక్షణ భాగ్యాన్ని, మనకు ఉన్నత స్థితిని, నిత్యత్వానికి నడిపించడంలో కానీ, ఉపదేశాలను తెలియజేసే విషయంలో కానీ, జ్ఞానయుక్తమైన ఆలోచనలు మనకు బయలుపరచడంలో కానీ దేవుని యొక్క ఆలోచన ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. అర్థమవుతుందని నేను చెప్పే విషయం. ఈ విషయాన్ని మీరు ఆలోచించారా? ఈ విషయాన్ని ఈ సందర్భంగా మనం ఆలోచించగలిగితే, కొర్నేలు అనే భక్తుడు, ఒక అన్యుని మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10 మంచి విషయాన్ని మీరు ఆలోచించండి. చెప్పబడుతున్న విషయాన్ని అర్థం చేసుకునే దిశలో మీరు ఉండాలని కోరుతూ, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి మీరు చూడాలి ప్రియులారా. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు, అండర్లైన్ చేసుకోవాలి, భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. తన పట్ల భయభక్తులు కలిగి ఉన్న ఎడల, తన ఆలోచనల కింద బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్న వారి పట్ల దేవుడే రక్షణ భాగ్యాన్ని వాళ్ళకు అందిస్తాడు, వాళ్ళకు తెలియజేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళ జీవితాలను ముందుకు నడిపిస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించాం. ఈ యొక్క సత్యాన్ని మీరు చూశారా? ఈ సూత్రాన్ని, ఈ యొక్క రహస్యాన్ని మీరు ఆలోచించగలిగితే, ఈరోజు ఒక ఉన్నతమైన ఆలోచనలతో మన బ్రతుకులు, దేవుని యొక్క జ్ఞానముతో మన బ్రతుకులు నిండుకోవడానికి ఒక రహస్యాన్ని, ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. వినాలి మీరు. ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఏంటంటే, తన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే, తన ఆలోచనలతో మన బ్రతుకులను నడిపించుకున్నట్లయితే,
మన యొక్క రక్షణ విషయంలో దేవుడు బాధ్యత కలిగి ఉంటాడన్న సంగతి మర్చిపోకూడదు. మీరు చెవులు ఇక్కడనే పెట్టాలి, మీరు ఆలోచనలు ఇక్కడనే పెడితే అంశం అర్థమవుతుంది. మీకు నేను చెప్పే విషయాలు మీకు అర్థం చేసుకునే స్థాయి మీకు ఉంటుంది. ప్రతి పదాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అది వాస్తవం లేదో మీరు చూడగలిగితే, ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. ఇది ఇలానే పెట్టుకుందాం. భక్తిపరుడుగా ఉన్నవాడి పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటావో, ఎంత అద్భుతంగా వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్దుతాడో అన్నది మనం చూడగలిగితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సందర్భంగా చూద్దాం. ప్రియులారా, ఇక్కడ ఈ సత్యాన్ని చూడండి, ఈ యొక్క రహస్యాన్ని మీరు ఆలోచించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు జరిగే మేలులు మీరు ఆలోచించాలి. ఎటువంటి మేలును మనం పొందుకునే అవకాశం ఉంది, ఎటువంటి ఉన్నతమైన స్థితిలో మన జీవితాన్ని ముందుకు నడిపించుకునే అవకాశం ఉంది. ఈ విషయాలను మనం ఈరోజు ఈ పాఠంలో నేర్చుకోవచ్చు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ప్రతి మాటను మీరు వినగలిగితే, ప్రతి మాటను మీరు పెడచెవున పెట్టకపోతే అద్భుతమైన జ్ఞానాంశం లేదా జ్ఞాన సంగతులు మీ సొంతం. సామెతలు 9:10 వచనం చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలము, జ్ఞానానికి మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. నోట్ దిస్ పాయింట్. చూసారా? జ్ఞానానికి మూలాంశం ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానానికి మూలం ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలిసిపోతాయండి. ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉందా? అవకాశం ఉంది ప్రియులారా. ప్రతి పరమార్థం దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉండవో అదంతా మనకు అర్థమయ్యే స్థితి ఉందా? అర్థమయ్యే స్థితి ఉంది ప్రియులారా. ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు ఇంకా లాభం ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన రక్షణ విషయంలో దేవుడు జాగ్రత్త కలిగి ఉంటాడు. మన బాగు గురించి ఆలోచిస్తాడు, మన నిత్యత్వం గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. శరీర బ్రతుకు విషయంలో కూడా ఆయన జాగ్రత్త పడతాడు. మన బ్రతుకు విషయంలో భయభక్తులు కలిగి ఉండడంలో ఎటువంటి ప్రాముఖ్యతను మన బ్రతుకు సంతరించుకుంటుందో ప్రియమైన దేవుని వారలారా ఈరోజు ఆలోచించండి. భయభక్తులు అనగానే గజ్జున వణికి లేచి నిలబడడం కాదండి. భయభక్తులు కలిగి ఉండడం అంటే గజ్జున లేచి నిలబడడం కాదు. దేవునికి విధేయులై మనస్ఫూర్తిగా ఆయన ఆలోచనలకు లోబడడం, ఆయన ఉద్దేశాలను మన బ్రతుకులు పాటించడం, ఆయన అధికారం కింద మన బ్రతుకులను నడిపించుకోవడం, అది భయభక్తులంటే. దేవుడి మాటను పెడచెవున పెట్టడం కాదు, దేవుని మాట మన బ్రతుకులో శిరసావించడం, శిరోధారముగా భావించడం భయభక్తులంటే. అటువంటి స్థితిలో ఒక వ్యక్తి, ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. అతని విషయంలో దేవుడు తీసుకున్న ఆలోచన ఏంటో ఇక్కడ చూడాలి ఈ సందర్భంలో మీరు. ఇప్పుడు రండి 10వ అధ్యాయానికి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగితే, ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుపరుడొకడు కైసరియలో ఉండెను. 10వ అధ్యాయము అపొస్తలుల కార్యం 1వ వచనం చదువుతున్నాను. 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. అతడు ఏం చేశాడంట? ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు
3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమంతు తేటగా అతనికి కనపడను. భక్తిపరుడు కాబట్టి దేవుని పాలన కింద, దేవుని ఆలోచనల కింద, దేవుని ఉద్దేశాల కింద బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్న వ్యక్తి కాబట్టి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అండి. ఇక్కడ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అండి ఇతని బ్రతుకును. ఇతనికున్న లోటు ఏంటి, ఇతనుకున్న మరి కొదవ ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, రక్షణ కొదవ ఉందండి. ఇతడు పాత నిబంధనలో ప్రకారముగా ఆలోచనలు ఉండొచ్చేమో కానీ కొత్త నిబంధన ప్రకారంగా దేవుడి యొక్క ఉద్దేశాలలో ఇతని బ్రతుకు ఉండాలి. ఈ విషయం కోసం దేవుడు కొర్నేలి గురించిన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొర్నేలి విషయంలో శ్రద్ధ తీసుకుంటుండే, ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దేవుడి పట్ల. అంతేకాకుండా అతను ఆలోచనలు ఎలాంటివో తెలుసా? ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. చూసినా, దేవుని పాలన కింద దేవుని యొక్క ఉద్దేశానుసారమైన ఆలోచనలతో ముందుకు నడుస్తున్న వ్యక్తి ఇతను. నడుస్తున్న వ్యక్తి ఆ టైంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత ఏమంటుందో తెలుసా? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకర్తకముగా చేరినవి. దేవుడి యొక్క సన్నిధికి చేరేవండి, దేవుని యొక్క పాద సన్నిధికి చేరాయండి. ఇతని యొక్క కార్యక్రమాలు ఎంతో భక్తిపరుడుగా కనబడుతున్నాడండి దేవుడి దృష్టిలో. ఇటువంటి వ్యక్తిని దేవుడు ఆలోచించి ఇతనికి కొదువు ఉన్నది, ఇతనికి లోటు ఉన్నది ఏంటో తెలుసా? రక్షణ, యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి ఇతన్ని నడిపించాలి అన్న ఆలోచనలు దేవుడే తీసుకున్నాడన్న సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది. చూసారా? ఆ సందర్భంలో ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సిమోనును పిలిపించుము. ఇప్పుడు సిమోనును పిలిపించవలసిన బాధ్యత, లేక సిమోనును పిలిపించవలసిన అవసరత ఎందుకు వచ్చింది కొర్నేలికి? ఎందుకు దేవుడు పేతురును పంపించవలసిన అవసరం వచ్చిందంటే, కొర్నేలికి దేవుడి గురించిన జ్ఞానము, యేసుక్రీస్తులోనికి కొర్నేలిని నడిపించాలన్న ఒక ఆలోచనతో పేతురుని పంపాడు. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు పేతురు ద్వారా కొర్నేలిని దేవుడు ఏం చేసుకుంటున్నాడో తెలిసి ఇక్కడ రక్షించుకుంటున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం వలన, దేవుని యొక్క ఆలోచనలతో బ్రతుకును మనం నిలబెట్టుకోవడం వలన, దేవుని యొక్క అధికారం కింద, దేవుని పాలన కింద, దేవుని ఆలోచనలకు విధేయులై మనం బ్రతకడం వలన మన రక్షణ గురించిన ఆలోచన దేవుడిదిగా కనబడుతుందండి. ఇక్కడ ఒక కొర్నేలి విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి పేతురును పంపించి క్రీస్తు యేసులోనికి పేతురు ద్వారా మరి ఆ కుటుంబాన్ని రక్షణలోనికి వచ్చింది. ప్రేమైన దేవుని వల్ల కొర్నేలి బంధువులు రక్షణలోనికి దేవుడు నడిపించాడు. భయభక్తులు కలిగి ఉండటం వలన జరిగే ఒక అద్భుతమైన ఆలోచనలు ఇవి. మరి దేవుని యందు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకు ఎలా ఉంది ఈరోజు? దేవుడు కోరుకున్నట్లుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆలోచనల కింద, దేవుని యొక్క ఉద్దేశాల కింద, దేవుని యొక్క ప్రణాళికలతో మన బ్రతుకును ముందుకు నడిపిస్తూ, దేవుని యొక్క ఆలోచనలకు విధేయులై, దేవుని యొక్క మాటకు మరి మనం నిలబడుతూ మన జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నామా ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. భయభక్తులనగా అర్థం ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవడమే భయభక్తులండి. ఆలోచించారా? ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ కనబడుతుంది. ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే, మరి ఒక నంపుసకుని విషయంలో కూడా దేవుడు అదే విషయం, అదే జాగ్రత్త తీసుకున్నాడు అన్నది మనకు కనబడుతుంది.
ఒక నంపుసకుని మరి రక్షణలోనికి నడిపించే విషయంలో, ఒక నంపుసకునికి పాత ధర్మశాస్త్ర ప్రకారముగా పద్ధతులు తెలుసు, నియమాలు తెలుసు, ఆలోచనలలో అవన్నీ ఎరకనే. కానీ కొత్త నిబంధనలోనికి అతని యొక్క బ్రతుకు రాలేదు. కొత్త నిబంధనలో అతని బ్రతుకు నిలబడాలి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నంపుసకుడు అంగీకరించాలి. అదొకటే లోటు నంపుసకునికి. అతను కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, దేవునికి విధేయుడైన వాడు కొన్ని నంపుసకుడు. మరి నంపుసకుని విషయంలో కూడా మరి ఫిలిప్పును పంపించి మరి నంపుసకుని క్రీస్తులోనికి నడిపించాడు దేవుడు అనేది కూడా మనకు 8వ అధ్యాయం అపొస్తలుల కార్యము చూడండి ఒకసారి ఈ సందర్భాన్ని. 26వ వచనంలో చూడండి ప్రియులారా. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 26వ వచనంలో, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజుకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, ఎందుకు దేవుడు ఫిలిప్పును పంపిస్తున్నాడు? ఇక్కడ ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించాలి, ఒక వ్యక్తిని ఒక నిత్యత్వపు ఆలోచనలోనికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి నా పట్ల భయభక్తులు కలిగిన వాడు, నాకు విధేయుడు, నా ఆలోచనలకు అనుకూలంగా బ్రతుకును నడిపించుకుంటున్నవాడు. కాబట్టి అతని రక్షణ నా బాధ్యత, అతనిని నిత్యత్వంలోనికి తీసుకుపోవలసిన బాధ్యత నాది అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఒక సూత్రం మనం తెలుసుకున్న ప్రారంభంలో సామెతలో మనం తెలుసుకున్న సూత్రం ఏంటి? సామెతల్లో మనం తెలుసుకున్న సూత్రం ఏంటండి? సామెతల్లో మనం తెలుసుకున్న సూత్రం ఏంటమ్మా? సామెతల్లో మనం తెలుసుకున్న సూత్రం ఏంటి? దేవుడు మన పట్ల, మన బ్రతుకుల పట్ల భద్రత కలిగి ఉండేటట్లుగా దేవుడు ఉండాలంటే, మన గురించి దేవుడు ఆలోచించాలంటే, మన రక్షణ విషయంలో కావచ్చు, మన బాగోగు విషయంలో కావచ్చు, మన శరీర బ్రతుకు విషయంలో కావచ్చు, రాబోయే జీవిత విషయంలో కావచ్చు, ఒక మహోన్నతమైన ఆలోచన కొరకు కావచ్చు, దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉండాలంటే సూత్రం ఏంటి? ఆ రహస్యం ఏంటి? ఏంటి ఆ సూత్రం? తీయండి ఆ సూత్రం, చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 9 తీయండి ఒకసారి, చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. అది చూస్తూ మనం ముందుకెళ్ళాలి, అది అర్థం చేసుకునగలుగుతూ మనం ముందుకు నడిస్తే చాలా చక్కగా అర్థమవుతుందండి బైబిల్. 9:10 చదవరమ్మా, నేను తీయలేదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలము. దేవుని యొక్క మహోన్నతమైన జ్ఞానము నీ సొంతం కావాలంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నీ సొంతం కావాలంటే, దేవుడు నీ వైపు, నీ ఆలోచన వైపు, నీ బ్రతుకుల పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ మరి కొర్నేలి విషయం, నంపుసకుని విషయంలో కూడా దేవుడు అదే జాగ్రత్త తీసుకున్నాడు అన్నది మనకు కనబడుతుంది. మీరు చూడండి, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి, 8వ అధ్యాయం అండి, అపొస్తలుల కార్యం 8:26 నుంచి చదువుతున్నానండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజుకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, అతడు లేచి వెళ్ళను. ఎవరు? ఫిలిప్పు వెళ్ళను. ఎందుకు? నంపుసకుని కలుసుకోవాలి. ఇప్పుడు నంపుసకునికి రక్షణ విషయం తెలియజేయవలసిన అవసరత ఏమొచ్చింది చెప్పండి? అతని క్రీస్తులోనికి నడిపించవలసిన అవసరత ఏమొచ్చింది చెప్పండి? చూసారా, అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడండి, దేవునికి విధేయుడు. కాదో అవునో మీరు కిందికి చూసుకుంటూ వస్తే అతని యొక్క భక్తి దేవుని పట్ల ఎంత శ్రద్ధ కలిగినదో, ఎంత విధేయత కలిగిన వాడో, దేవుని యొక్క ఆలోచనలన్నా, దేవుని యొక్క ఉద్దేశాలన్నా ఎంత ప్రీతిపదమో అతని బ్రతుకును చూస్తే మనకు అర్థమవుతుందండి. చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క దానాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నంపుసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు.
దేవుని ప్రతి సంవత్సరం ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడండి నపుంసకుడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. తన దగ్గర ఏముందో తెలుసా? తన ప్రయాణములో టైంపాస్ కొరకు మనము దూర ప్రాంతాలు మనం వెళుతున్నప్పుడు టైంపాస్ కొరకు ఒక ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెవులో ఏదో పాటలో ఏదో ఇనుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒకప్పుడు ఏముండేదో తెలుసా? దూర ప్రాంతాలు వెళుతున్నామంటే చేతిలో ఏదో ఒక పత్రిక, ఏదో ఒక వీకెండ్లీ ఏదో ఒకటి పత్రిక కొనుక్కొని చదువుకుంటూ, లేదా ఒక పేపర్ కొనుక్కొని చదువుకుంటూ వెళ్ళిపోతాం దూర ప్రయాణం చేస్తున్నప్పుడు. కానీ ఇతను అలా లేదండి. దేవుని యొక్క మరి పాత నిబంధనలో ఒక గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని యొక్క ఆలోచనలతో తన యొక్క ఉద్దేశాలను కట్టుకోవడంలో, దేవుని యొక్క ఆలోచనలతో తన బ్రతుకును ముందుకు నడిపించుకునడంలో దేవుని యొక్క ఆలోచనలతో నిండిపోతున్న వ్యక్తి నపుంసకుడుగా ఇక్కడ కనబడుతుంది. ఒక యెషయా గ్రంథాన్ని చేతపట్టుకొని చదువుకుంటూ పరిశోధించుకుంటూ ముందుకు సాగుతున్నాడండి. అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నవాడో, ఎటువంటి విధేయత కలిగి ఉన్నవాడో ఆలోచించండి ప్రియులారా. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యెరూషలేముకు వచ్చేవాడు. తన బ్రతుకులో దేవుని యొక్క ఆలోచనలకు ప్రత్యేకతను ఇచ్చేవాడు, ప్రయారిటీ ఇచ్చేవాడుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఇతని పట్ల శ్రద్ధ తీసుకున్నాడు అన్నది మనకు కనబడుతుంది ఆ సూత్రాన్ని బట్టి మనం ఆలోచిస్తే. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని అంటే వానిని కలుసుకొనిమని చెప్పెను. పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని పిలుపును వేడుకొనెను. అతడు లేఖమును చదువుచున్న భాగం ఏదనగా, ఆ చదువుతున్న భాగము ఇదో ఈ కింద రాయబడిన భాగం అండి. అలా చదువుతున్నప్పుడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తను గుర్చా వేరొకరి గుర్చా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగినాం. అప్పుడు పిలుపు నోరు తెరిచి, చూసారా, దేవుని యొక్క విషయాలను కూడా తెలియజేస్తాడండి దేవుడు. నీకు అర్థం కాని విషయాలను కూడా దేవుడు తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నాడండి దేవుడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని మహాజ్ఞాన గ్రంథం, దేవుని మహాజ్ఞాన సంగతులు నీ సొంతం అయ్యేది ఉండే. ఇప్పటికీ ఈరోజు దేవుని యొక్క జ్ఞాన సంగతులు మనకు సొంతం కాలేదు అంటే కారణం చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. కారణం చెప్పండి. దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కావట్లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విషయాలు మనకు తెలియకుండా అయిపోయినాయి అంటే కారణం చెప్పగలుగుతారా? చెప్పండి, మాట్లాడండి. ఉన్న కొద్దిమంది అయినా నాకు చెప్పడానికి నాకు కొద్దిగా ఆలోచన వస్తుంది. ఒకరినే మొత్తుకొని వెళ్ళిపోతే ఏం లాభం చెప్పు? ఎవరు లేనట్లుగా నేను లోపల ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతున్నట్టుగా ఉన్న వాళ్ళన్నా స్పందించాలి కదా. మీరు కూర్చున్నారు, నేను వదులుతున్నా, అంతేనా? నేను ఒక యంత్రాన్ని అనుకున్నారా, ఒక రోబో అనుకున్నారా? ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి వదిలేస్తున్నారు, అది ఇక అది వదులుతూనే ఉంటుంది. ఒక బాక్స్ అనుకున్నారా, సౌండ్ బాక్స్, ఒక యాంప్లిఫైయర్ అనుకున్నారా? నేను మనిషిని, మనిషిని కాదు. నాకు స్పందించండి, నాకు మీలాంటిని నేను. ఏమమ్మా, మనకి ఈ రోజుకు దేవుని జ్ఞాన సంగతులు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? ఆ ఆలోచనలకు దగ్గరగానన్నా మనకు తెలుసుకునే ఆలోచనలోనికి నన్న వెళుతున్నామా? దేవుడు మనకు దారి చూపించే స్థితి కన్నా మనం వెళ్ళగలుగుతున్నామా? దేవుడు దారి చూపించే స్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. చూశారా, పిలుపును అతని దగ్గరికి పంపించడం, అతడు చదివే వాక్య భాగం మర్మము అది ఏదైతే ఉందో అతనికి తెలియకపోగా అతడు ఆలోచనలు పడ్డప్పుడు పిలుపు అతని దగ్గరికి వెళ్ళడము. నేను చదువుతున్నది నాకు అర్థం కావట్లేదు, ఎవరి గురించి చెప్తున్నాడు ఈ ప్రవక్త గురించి చెప్పుకుంటున్నాడా, తన గురించి చెప్పుకుంటున్నాడా, ఇంకొకరి గురించి చెప్తున్నాడా, నాకు అర్థం కావట్లేదు, నువ్వు నాకు చెప్పని పిలుపును నపుంసకుడు అడుగుతున్నాడంటే నపుంసకుని దగ్గరికి పిలుపును పంపించింది ఎవరండి? దేవుడు. ఎందుకు పంపించవలసిన అవసరం వచ్చింది? ఎందుకు పిలుపును నపుంసకుని దగ్గరికి పంపించవలసి వచ్చిందమ్మా రజిత? ఎందుకు పంపించవలసిన అవసరత వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి విధేయుడై బ్రతుకుతున్న వ్యక్తి కాబట్టి. అంటే అలా నిలబడగలిగితే దేవుడు మనకు జ్ఞాన సంగతులను బట్టబయలు చేస్తాడా? చేస్తాడు. ఆసక్తిని కనపరచు.
ఆయన ప్రభుత్వం కింద నీ బ్రతుకును ముందుకు నడిపించుకో. ఆయన పాలన కింద నీ యొక్క ఆలోచనలు ముందుకు నడిపించుకో. ఆయన మాట కోసం నీ బ్రతుకును ముందుకు నడిపించు. ఆయన మాటే శిరోధారముగా నువ్వు భావించు. ఈ బ్రతికే కాదు, రేపు వచ్చే మహా జీవితం కూడా ఉన్నతంగా ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, అది ఆ సూత్రం ఎరగలేకపోతున్నాం ఈరోజు. ఆ సంగతి మనకు అర్థం కావట్లేదండి ఈరోజు. అది అర్థమైతే మన బ్రతుకు అమోఘం. ప్రేమైన దేవుని వారలారా, చూశారా ఇక్కడ ప్రవక్త అప్పుడు నంపుసకుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ యొక్క లేఖన భాగం ఏదైతే చదువుతున్నాడో నంపుసకుడు, ఆ లేఖన భాగం అర్థం కాక గ్రహింపు లేక ఆలోచనలో పడి నంపుసకుడు పిలిపిని అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? 34వ వచనం, తను గుర్చియా వేరొకను గుర్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపును అడిగిన. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించి సువార్తను ప్రకటించను. వారు త్రోవలో ఎలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నంపుసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించిన. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల, నీవు పూర్ణ హృదయంతో దేవుడిని విశ్వసించిన ఎడల, పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తిజం పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు ఇక్కడ చదవండి అమ్మా. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చను. పిలుపు నంపుసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తిజం ఇచ్చను. వారి నీళ్ళలో నుండి ఏడలి వచ్చినప్పుడు ప్రభువాత్మ పిలుపును కొనిపోయాను. చూసారా, రక్షణలోనికి నడిపించాడండి. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉండడం వలన దేవుడు రక్షణ భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడండి. దేవుడిలో నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి, ఒక మహోన్నతమైన లోకాన్ని నేను అందుకోవాలి, రేపు వచ్చే భయంకరమైన శిక్ష నుంచి నేను బయటపడాలన్న ఆలోచనలు నీ లోపల ఎక్కువైపోతాయి. ప్రేమైన దేవుని వారలారా, దేవునిలో నీవు విధేయత కలిగి ఉంటే, దేవుని మాటలకు నీ బ్రతుకు సరెండర్ అయిపోతే, దేవుని మాటలకే నీ బ్రతుకు సరెండర్ అయిపోతే నీ లోపల ఎంత ఆలోచన ఉంటుందో తెలుసా? ఎంత ఉత్కంఠత ఉంటుందో తెలుసా? ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి, ఎప్పుడు నేను దేవుడు ఉండే మహాలోకానికి చేరాలి, ఎప్పుడు వస్తుందో చావు, ఏ టైం నన్ను అందుకుంటుందో మృత్యువు, ఏ టైంలో నేను మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతానో నాకు తెలియదు, నాకు రక్షణ భాగ్యం కావాలి అన్న ఆరాటం నీ లోపల దేవుడు రేపుతుంటాడు. ప్రేమైన దేవుని వారలారా, వాక్యపు ఆలోచనలతో. ప్రేమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన విషయాన్ని ఈ సందర్భంగా చూద్దాం. ఎంత అద్భుతమైన ఆలోచనలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఉద్దేశాలు మన సొంతం అవుతావో ఒక్కసారి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సందర్భంగా చూస్తారా? సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము 25 తీయండి అందరూ, నేను నీళ్ళు తాగుతా లోపు. పన్నెండవ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, అండర్లైన్ చేసుకోవాలి పదాలను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. వాట్ ఏ వండర్ఫుల్ అండి బైబిల్. ఎంత చక్కగా ఉందండి దేవుని మాట, ఎంత భరోసా ఇవ్వగలుగుతుందండి దేవుని మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో, దేవుని ఆలోచనలతో బ్రతుకుని ముందుకు నడిపించుకుంటాడో, దేవుని మాట శిరోధారముగా ఎవరైతే భావిస్తారో వారి బ్రతుకులంట, వారి జీవితాలంట, వారి పట్టలంట దేవుని యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఇప్పుడు మనం చూసినవి అవే కదా ప్రియులారా, మనం ఇంతకుముందుకు చూసిన విషయాలు అవే కదా. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. కీర్తనలు 25:12 నుంచి చదువుకుంటూ వస్తున్నాను, 13వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. చూసారా ఎంత అద్భుతమైన ఆలోచనలతో దేవుడి యొక్క జ్ఞానముతో ఏలుతామండి ఈరోజు.
ఈరోజు ఎంతమందికి పరిచయం అండి? ఈరోజు మామూలు డిస్టిక్లో చాలామందికి పరిచయం అండి. భూమిని ఏలుతాం అంటే మనుషులను అందరినీ ఏలడం కాదండి, చాలామందికి నేను పరిచయస్తుడనండి. దేవుడి జ్ఞానం వలన నేను అనేకులకు పరిచయస్తుడిని. అంటే భూమిని ఏలడం అంటే ఇది ప్రియమైన దేవుని వారలారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎటువంటి ఆధిక్యతను మనం పొందుకుంటున్నామో ఇక్కడ మీరు చూడండి ప్రియులారా. మీకు అర్థమవుతుందా లేదా? దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలన్న ఆలోచన ఎలా అనేది మనకు అర్థం కావక ఈరోజు మన పరిస్థితి చూడండి ప్రియులారా. భయభక్తులు అంటే ఏంటి ప్రియమైన దేవుని వారలారా? దేవుని యందు, దేవుని యొక్క మాటల యందు, దేవుని యొక్క ఉద్దేశాల యందు, ఆయన అధికారం కింద, ఆయన పాలన కింద, ఆయనకు విధేయులై బ్రతుకుతూ, ఆయనను మన ఇంటికి అధిపతిగా, మన యొక్క బ్రతుకులో ఒక నాయకుడిగా, మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన శక్తిగా మనం భావించుకోగలిగితే అదేనండి భయభక్తులు. అలా మనం చేస్తాం ప్రియమైన దేవుని వారలారా. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ పదాన్ని, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉంటుందా, తెలిసి ఉన్నదా? చూసారా, ఉండిపోతుంది. దేవుని ఉద్దేశాలంటే, దేవుని మనసు ఏంటో, దేవుని యొక్క మరి అభిప్రాయాలేంటో తెలుసుకునేవాడు ఉన్నాడనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి మాత్రమే తెలుస్తుందండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఎంత చక్కటి విషయాలు ప్రియమైన దేవుని వారలారా. యెహోవా మర్మము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, 66 పుస్తకాలలో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నావో అవన్నీ తెలిసిపోతాయి ప్రియమైన దేవుని వారలారా. ఇలానే పెట్టండి చెయ్యి, 18వ అధ్యాయంలోనికి రండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జరగబోయే ప్రతి విషయాలు తన భక్తునికి లేదా తన భక్తులకు తెలియజేస్తాడన్న విషయాలు మరి అబ్రాహాము సందర్భంలో మనం చూడొచ్చు ప్రియులారా. 18వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. హెల్ప్ చేస్తారమ్మా నాకు? ఆదికాండము 18వ అధ్యాయము చదవగలుగుతామమ్మా? పప్పి చదువుతాలి, నాకు అందియడానికి నేర్చుకోతాలి. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా. దేవుడు ఏదైతే చేయబోతాడో ఆ కార్యాన్ని తన భక్తునికి చెప్పకుండా దేవుడు ఉండలేడు. నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలిసి ఉంటుంది. ఈరోజు మనకు తెలియలేకపోతుంది, మనకు అర్థం కాలేకపోతుంది. అంటే ప్రియమైన దేవుని వలన, దేవుని మాటకు మన బ్రతుకులు తల వంచకపోవడం వలన, దేవుని ఉద్దేశాలకు లోబడకపోవడం వలనే ప్రియమైన దేవుని వలన, దేవుని ఆలోచనలలో మన బ్రతుకులు ముందుకు సాగడం లేకపోవడం వలనే ఈ పరిస్థితులు మనలో దాపరించి ఉన్నాయండి. 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచెదనా. అబ్రాహాము నిక్షేముగా బలము గల గొప్ప జనమునకు అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడను. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. చూసారా, తన భక్తుని మనసు కూడా దేవుడు ఎరిగి ఉంటాడండి. వాడు ఎలా ఆలోచనలు ఉంటాడో, ఎటువంటి ఆలోచనలతో ఉంటాడో, ఎటువంటి ఉద్దేశాలతో ఉంటాడో అన్నీ తెలిసి ఉంటాయండి. దేవుడి మనసు భక్తుడికి తెలుస్తుంది, భక్తుని మనసు దేవుడికి, దేవుడి మనసు భక్తుడికి. ఇద్దరి మధ్యన దాపరిక ఉండదంటే ఎవరు వాళ్ళు? ఒక స్నేహితుడు. అందుకే అబ్రహాము దేవుడికి స్నేహితుడు. స్నేహితుల మధ్య దాపరిక ఉంటుందా? ఒకరి మనసు ఒకరికి తెలిసి ఉంటుందండి. అదెంత వాస్తవమో అటువంటి అద్భుతమైన స్థితిలోనికి మన బ్రతుకు వెళ్ళాలనుకునే స్థితి కూడా చేరుకుంటుంది ప్రియమైన దేవుని వారలారా. రండి మళ్ళీ 25వ అధ్యాయం కీర్తనలోనికి. కీర్తనలు 22
25:14 వచనం చదువుతున్నాం. 25:14 వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. శరీర బ్రతుకు కూడా బాగుంటుంది. చూసారా, ఆయన నా పాదములను వలలో నుండి ఎటువంటి భయంకరమైన పరిస్థితులని ఉన్నా దేవుడు ఖచ్చితంగా ఈ శరీర బ్రతుకులో కూడా సహాయ సహకారాలు అందుతాయండి మనకు. ఆలోచించండి ప్రియులారా, దేవుడి పట్ల భయభక్తులు అంత ఉన్నతమైన స్థితికి మనం నిలబెడతాయి ప్రియులారా. ఇంకా మీరు 32వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న 2 సందర్భాల విషయాలు ఈ యొక్క ఆలోచనలో మనకు ఎంత చక్కగా కనబడతాయో. 32 ఇదే కీర్తనల గ్రంథం 32:8 వచనం అండి. ఇప్పుడు చదువుకున్న విషయాలే మనకు కనబడతాయి. 32:8 వచనం, కీర్తనలు 32:8 వచనంలో, నీకు ఉపదేశము చేసేదను. చూశారా, ఒక కొర్నేలికి పేతురు ద్వారా ఉపదేశము చేయించి క్రీస్తులోనికి నడిపించాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు, అనేక ప్రజలకు దాన ధర్మాలు చేసిన వాడు. తన యొక్క దాన ధర్మాలు, తన యొక్క నీతి కార్యములు దేవుని సన్నిధికి చేరాయి కాబట్టి, దేవునికి విధేయుడు కాబట్టి దేవుడు బోధింపజేసి పేతురు ద్వారా క్రీస్తులోనికి నడిపించాడు కొర్నేలిని. ఇక్కడ చూశారా ఏమంటాడు 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. మన మార్గము కరెక్ట్ వేలో మనం తీసుకుపోతాడు. ప్రేమైన దేవుని వారలారా, మనల్ని నిత్యత్వానికి, ఒక ఉన్నతమైన లోకాలకు నడిపించడం దేవుని బాధ్యతగా దేవుడు తీసుకుంటాడంటే ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో. నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటే, నీవు దేవుని పట్ల భయభక్తులు, మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే, మన పట్ల దేవుడు కలిగి ఉండే శ్రద్ధ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అర్థం చేసుకోండి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందండి దేవుని మాటలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. చూశారా ఎంత చక్కగా ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూశారా, దేవుని ఆలోచనలు మన సొంతం అయిపోతాయి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతమంది దేవుని యొక్క అధికారం కిందికి వస్తారు, ఎంతమంది దేవుని యొక్క ఉద్దేశాలలోనికి రాగలుగుతారు. సామెతలు ఉంటుంది చూడండి, భయభక్తులు అనడానికి అన్నదానికి అర్థం ఇంకా మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం. ఎక్కడి నుంచి చదువుతాం అంటే 5 నుంచి చదువుతాం ప్రియులారా. నీవు ఇలా ఉన్నప్పుడు, ఇలా నీ బ్రతుకును నిలబెట్టుకున్నప్పుడు, సామెతలు 3:5 వచనం, సామెతలు 3:5 వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అలా నీవు ఉండగలిగినప్పుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనను చెప్పేదను. చూసారా, ఇలా నీవు ఉండగలిగినప్పుడు, ఈ విధంగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకున్నప్పుడు, ఎన్నో వచనమండి ఎక్కడ చదివాం మనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనం విడిచిపెట్టుట. అప్పుడు నీ దేహానికి కూడా ఆరోగ్యము. ప్రేమైన దేవుని వారలారా, నీ ఎముకలకు సత్వ కలుగును, నీ రాబడి అంతటి ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానముల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరల పారును. ఎంతటి ఉన్నత స్థితిలోనికి మన బ్రతికెళ్ళబోతుంది ఆలోచించండి ప్రియమైన దేవుని వారల్లో. దేవుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే, ఇదే విషయం యోబు గ్రంథంలో కూడా మాట్లాడుతాడు చూడండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి మూలము ఏంటనేది కూడా అక్కడ ఆ సందర్భంలో మనం చూడొచ్చండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం.
యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు. దుష్టత్వము విడిచిపెడితేనే వివేకమని. దేవుని పట్ల వివేకము కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దుష్టత్వము విడిచిపెట్టుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. చూశారా ఎంత చక్కటి మాటలండి. ఇంతటి ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు తన పిల్లలను తన యొక్క ఆలోచనలతో నిలబెట్టుకొని ఒక మహోన్నతమైన లోకాలకు నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, అటువంటి ఆలోచనలతో అటువంటి ఉద్దేశాలతో మన బ్రతుకులను మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈరోజు క్రైస్తవ సమాజమా ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు అంటే ఏదో నువ్వు గుడికొచ్చి నీకు తోచిన కానుకేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే కాదు. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు అంటే ముఖాలు వేసి కదా ప్రార్థిస్తే కాదు. ప్రేమైన దేవుని వారలారా, నీ మనసుని ఇవ్వాలి. నీ పూర్ణ మనసును, నీ పూర్ణ హృదయమును, నీ పూర్ణ ఆత్మను, నీ ఆలోచనలను, నీ యొక్క ఉద్దేశాలను, నీ ప్రవర్తనను, నీ అధికారమును, నీ స్వబుద్ధిని దేవుడి యొక్క పాలన కింద, దేవుని అధికారం కిందకి నీ బ్రతుకు వెళ్ళగలిగితే అదేనండి భయభక్తులు అంటే. అప్పుడు దేవుడే నీ పట్ల శ్రద్ధ కలుగుతాడు, నీ మార్గములను సరళం చేస్తాడు. ఒక ఉన్నతమైన లోకానికి నిన్ను నడిపించే బాధ్యత తానై తీసుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, నీకు డోకలేదు, ఇంకా తానే నడిపించుకుంటాడు, తానే చూసుకుంటాడు. నీవు ఇలా నిలబడగలుగు, ఇలా నీవు ఆలోచించు. ఈ విధంగా నీవు ఆయన పాలన కింద నీ బ్రతుకును ముందుకు నడిపించుకొనుకో. ఒక మహోన్నతమైన జీవితానికి నీకు ఇక డోక లేదు, నీకు చింత లేదు, నీకు ఇంకా డౌట్ లేదు. ఇంకా దాని గురించి నీకు అంత డౌట్ అక్కర్లేదు. ప్రేమైన దేవుని వారలారా, ఇక దేవుడే నీ బ్రతుకును, నీ యొక్క జీవితాన్ని ఆ మహోన్నతమైన లోకాలకు నడిపించుకుంటూ ఈ బ్రతుకును కూడా నీకు కావలసిన అవసరతలను తీర్చుకుంటూ నా నీతిని ఏమంటాడండి, నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుము, అప్పుడు నీకు కావలసిన అన్నీ నీ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. నా నీతిని నా రాజ్యమును, నా నీతి నా రాజ్యము నీ బ్రతుకులు నీ జీవితంలో పండగలిగితే అప్పుడు నీకు అవసరతలు ఏవైతే ఉంటావో, నీ అక్కర్లు ఏవైతే ఉంటావో ప్రతిదీ నా బాధ్యత నేను తీసుకుంటానంటాడు. చివరిగా ఫైనల్గా ప్రసంగి గ్రంథము దేవుడు కోరుకుంటున్న అద్భుతమైన ఆలోచన ఏంటో మనుషుల నుంచి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. దేవుడు కోరుకుంటున్న మాట, దేవుడు ఆశిస్తున్న ఆలోచన సర్వమానవాళి నుంచి ఈ సర్వకోటికి దేవుడు తెలియజేస్తున్న ఆలోచన ఏంటో ఒక్కసారి మనం చూడగలిగితే 13వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము సొలొమోను అన్నీ అనుభవించిన తర్వాత అతను పలికిన అద్భుతమైన మాట ఏంటో 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12:13 చదువుతలే. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, తేలిన సారాంశం ఇదే. ఏంటి తేలిన సారాంశం? తేలిన ప్రతిఫలం ఏంటి? తేలిన ఫలితార్థం ఏది? ఏంటంటే ఇంతసేపు మనం విన్నాం చూశారు. తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి, అది సూత్రం. మళ్ళీ చదువుతున్నాను. ఇదంతా ఇరిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఇది ప్రజల నుంచి, ఇది మానవ కోటి నుంచి, ఈ ప్రపంచ మానవాల నుంచి దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఇదే. ప్రేమైన దేవుని వారలారా, అలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నారని దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి ఆలోచనలతో ఉన్న పిల్లలను దేవుడు ఖచ్చితంగా రక్షణ భాగ్యంలోనికి నడిపిస్తాడండి. వారిని ఎవరినైనా సరే ప్రేమైన దేవుని వారలారా, దేవుని కోసం భయభక్తులు కలిగి ఆ కనబడని ఆ తెలియని దేవుడి గురించి ఒక మహోన్నతమైన శక్తి ఈ లోకాన్ని నడిపిస్తుంది. ఒక కనబడని ఒక మహాశక్తి ఇదో ఈ లోకాన్ని కదిలిస్తుంది. ఈ లోకంలో ప్రతి అవసరతను తీరుస్తుంది. ఈ యొక్క పంచభూతాలు నడుస్తున్నాయంటే, ఈ పంచభూతాలు ప్రతి క్షణం నేను అనుభవిస్తున్నానంటే ఏదో ఒక తెలియని ఒక మహాశక్తి, ఒక దేవుడు ఉన్నాడన్న సంగతితో నీవు బ్రతకగలిగితే ఖచ్చితంగా నీకు రక్షణ భాగ్యం తథ్యం.
అటువంటి ఆలోచనలతో నీవు నిలబడగలిగితే ఆ తండ్రి కోసం, ఆ మహోన్నతమైన శక్తి కోసం, ఈ లోకాలను సృష్టించిన ఆ ఉన్నతుడి కోసం నీ ఆలోచనలు కలిగి ఉంటే ఖచ్చితంగా ఒక కొర్నేలుని పిలిచినట్లుగా, ఒక కొర్నేలుని రక్షణలోనికి తీసుకున్నట్లుగా ఒక వ్యక్తి ద్వారా నేను రక్షణలోనికి నడిపించుకుంటాడు. మానవ కోటి నుంచి, మానవ సమాజం నుంచి దేవుడు కోరుకుంటున్న ఆలోచన, ప్రేమైన దేవుని వారలారా, నా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలన్నదే మానవ కోటికి అది ఏ విధి. అట్టి ఆలోచనలతో నీ బ్రతుకు నా బ్రతుకు నిలబడగలిగితే మన జీవితం ఎంత శశిశ్యామలంగా, ఎంత ఉన్నత స్థితిలో మన బ్రతుకు ఉండబోతుందో ఒక్కసారి మీరే మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. ఇంత ఉన్నత స్థితికి మన బ్రతుకు వెళ్ళగలుగుతుంది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మహోన్నతమైన లోకం ఆశాభంగంగా ఉందా? ఒక మహోన్నతమైన లోకం పట్ల నీకు ధైర్యం ఉందా? నా దేవుడు ఆ లోకానికి తీసుకుపోతాడు, నా దేవుడు నన్ను ఆ లోకానికి చేరుస్తాడు, నా దేవుడు నాకు కావలసిన అవసరతను తీరుస్తాడు, నా దేవుడు నాకు కావలసిన బోధను నాకు తెలియజేస్తాడు, నాకు కావలసిన విషయాలను నాకు తెలియజేస్తాడు, ఆయన నిబంధనలు, ఆయన మర్మములు నాకు తెలియజేస్తూ ఉంటాడు రోజు అని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారా? అలా నువ్వు కోరుకుంటున్నట్లుగా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాలన కింద, ఆయన అధికారం కింద ఆయనకు విధేయుడమై నీవు బ్రతకగలిగితే అద్భుతంగా నీ బ్రతుకు ముందుకు తీసుకుపోగలుగుతాడు. అట్టి ఆలోచనలతో మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం.